దొరకని మనుషుల గురించి ఆలోచించు. ఏ తల్లికి కూడా బిడ్డను చదివించుకోవద్దని ఉండదు. నీ మనవల్లాగనో, నీ కొడుకుల్లాగనో, నీ బంధువుల మనవల్లాగనో బుడ్డ లాగులు వేసుకొని, బొందుల సొక్కాలు వేసుకొని, షూస్ వేసుకొని, చక్కగా చిన్న చిన్న నెక్కర్లతో కార్లెక్కి తిరగాలని అందరి తల్లిలోకి ఉంటది. ఆ తల్లి బిడ్డను చదివించకూడదని కాదు, చదివించలేక అనే విషయం గమనంలో పెట్టుకోవాలి. తనతో పాటు తన బిడ్డ కూడా అంతో ఇంతో పని చేస్తే ఒక పూట ఎక్కువ గడుస్తుందేమోనో ఆశతో పిల్లల్ని పనిలో పెట్టుకుంటున్నారు తప్ప వాళ్ళు బడికి పంపకూడదని కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచంలోనే ఏ వ్యక్తి తిరగనట్టుగా సుమారు 30,000 కిలోమీటర్లు ప్రజల్లో తిరిగారు కాబట్టి, అంత దగ్గరిక పేదరికాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చూశాడు కాబట్టి, పిల్లలు చదువుకోపోవడానికి కారణం, డ్రాప్ అవుట్స్ పెరగడానికి గల కారణం ఆ తల్లి తన రెక్కల కష్టంతో పాటు తన బిడ్డ రెక్కల కష్టం కూడా తోడైతే తప్ప నా కుటుంబం గడవదు అనే ఒక కారణం చెప్పిన పిల్లల్ని బడికి పంపకుండా ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకని తల్లికి భరోసా ఇస్తాను, పిల్లగాన్ని చదివిస్తాను అని మేనిఫెస్టో చెప్తే నాకు అది అర్థం కావట్లేదు. అంటే నువ్వు కడుపు నిండా తినే బాబతు, నీకు తింటే అరగని బాబతోడివి, కానీ తిండి దొరకని బాబతోళ్ళ గురించి ఆలోచించి జయప్రకాష్ నారాయణ నేను చెప్పదలుచుకున్నాను. అందుకని ఆ తల్లికి బతుకు భరోసా ఇవ్వాలి, పిల్లవాడిని చదివించాలి. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అమ్మఒడి పథకము. అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, రాజశేఖర రెడ్డి గారిని ఒక తల్లిలాగా ఈ తెలుగు ప్రజలు భావిస్తా ఉన్నారు. ఆకలి అయినప్పుడు అన్నం పెట్టేవాడిగా, పని లేనప్పుడు పని చూపెట్టేవాడిగా, ఈ రాష్ట్రాన్ని వలసలను ఆపిన మహానేతగా రాజశేఖర రెడ్డి గారిని చూస్తున్నప్పుడు ఆయన ఆశయాల్లో నుంచి రూపొందించబడ్డ మేనిఫెస్టో అది ప్రజా మేనిఫెస్టో. అది పేదవాడి గుండె చప్పుడు. దాన్ని కూడా నీకు అర్థం కాలేదు అంటే నువ్వు పేదవాళ్లకు ఎంత దూరంగా ఉన్నావో నేను ఆయనకు చెప్పదలుచుకున్నాను. రెండో విషయం ఆయన చెప్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారట ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఆయన ఎటాగో అవినీతి పరుడేనట. నువ్వు తెలుగుదేశం పార్టీకి అత్యంత ఒక మార్కెటింగ్ ఏజెన్సీకి ఓ సీఈఓ లాగా కనపడుతున్నావు తప్ప మరొకం కాదు. నువ్వు తెలుగుదేశం పార్టీలో చేరిపో. ఎందుకు ఈ సమస్య అంతా? బయట ఉండి ఇంటలెక్చువల్ లాగా లుక్కులు ఇస్తూ తెలుగుదేశం పార్టీకి మేలు చేయాలని కోరుకునేవాడివి నువ్వు తెలుగుదేశం పార్టీలో చేరిపో. చిరంజీవి కాంగ్రెస్ లో కలిసినా నువ్వు తెలుగుదేశం పార్టీలో కలిసిపో. ఎందుకని మాస్కులు పెట్టుకుని ఒకరోజు పవన్ కళ్యాణ్ మాస్కు, ఒకనాడు మోడీ మాస్కు, ఒకనాడు జయప్రకాష్ మాస్కు, ఒకనాడు చంద్రబాబు నాయుడు మాస్కు, రకరకాల మాస్కులతో ఎందుకు మోసాలు చేస్తున్నావు అని అడుగుతా ఉన్నా. నేను తెలుగుదేశంలో చేరిపో. నేను అడుగుతా ఉన్నాను, ఆరోపణలే కనుకైతే చంద్రబాబు నాయుడు మీద మేము ఆరోపణలు చేశాము, విజయమ్మ గారు స్వయంగా సుప్రీంకోర్టుకు వెళ్ళింది, జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళు ఆరోపణలు చేశారు, ఆరోపణల మీద ఇవాళ ఎంక్వైరీ జరుగుతోంది, విచారణ జరుగుతోంది, విచారణ సిద్ధపడి జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు చంద్రబాబు నాయుడిని విచారణ జరిపించుకో అని ఒక్కసారి డిమాండ్ చేశావా జయప్రకాష్ నారాయణ అడుగుతా ఉన్నా నేను. 850 ఎకరాలు ఒక ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండి ఒక టూరిజం సెక్రటరీతో సంతకం పెట్టించుకొని 850 ఎకరాలు అప్పనంగా అప్పచెప్పితే చంద్రబాబు నాయుడు విచారణ జరగాలని ఒక్కనాడు నువ్వు ఎందుకు మాట్లాడలేదు జయప్రకాష్ నారాయణ అడుగుతా ఉన్నా నేను. నిజాం షుగర్ ఫ్యాక్టరీని, పాలేరు షుగర్ ఫ్యాక్టరీని 9 కోట్ల రూపాయలకు అమ్ముకుంటే తన అనుచరుడైన నామా నాగేశ్వరరావుకు అప్పచెబితే చంద్రబాబు నాయుడు చేస్తున్నది తప్పు, ఇతని మీద విచారణ జరిగించాలని ఎందుకు ఒక్క మాట లేదు? ఆరోపణలతోనే నిజాలు కనుక అనుకున్నట్లయితే చంద్రబాబు మీద వచ్చిన ఆరోపణలు కూడా ఈయన కూడా అవినీతి పాలని ఎందుకు కామెంట్ చేయట్లేదు నువ్వు? అంటే జగన్మోహన్ రెడ్డి గారిని బదనాం చేయడం కోసం చంద్రబాబు నాయుడు ఆడుకుంటున్న ఒక పావులాగా పనికొస్తున్నావు తప్ప మరొకటి కాదు. ఇప్పటికైనా నువ్వు చాలా నీతులు చెప్తావు. ఎన్నికల ఖర్చు అంటే చాలా మంది బాగా పెట్టేస్తున్నారట. నేను అడుగుతున్నాను, ఏ జాతీయ పార్టీ కంటే ఏ ప్రాంతీయ పార్టీ కంటే నువ్వు తక్కువ ఖర్చు పెడుతున్నావు? నీ కటౌట్లు ఎక్కడ తక్కువ ఉన్నాయి? సెంటర్లలో చూస్తే ఓ పెద్దగా కటౌట్లు కనపడతా ఉన్నాయి, రాత్రిపూట కూడా వెళ్తూ ఉంటాయి జయప్రకాష్ నారాయణ. ఏ బస్ స్టాండ్ చూసినా జయప్రకాష్ నారాయణ ఫోటోలు లోక్సత్తా కనపడతా ఉంటాయి. ఈ డబ్బులు నీకు ఎక్కడే అడుగుతా ఉన్నా నేను. మొన్నే కదా ఢిల్లీ కుంభకోణం తేలింది. నీ పార్టీ అధ్యక్షుడు ఢిల్లీలో స్వయంగా నువ్వు అసలు పొత్తే కాలేదు, ఇంకా బీజేపీతో ఉంటావో ఉండవో తెలవలేదు, నువ్వు గెలవదన్నది ఓపెన్ గా తెలుస్తా ఉన్న పరిస్థితి. నువ్వు టీడీపీతో పొత్తు కాబట్టి ఎంపీగా గెలుస్తాడు, మంత్రి అవుతాడు బీజేపీ ప్రభుత్వంలో, అందుకని నేను పనులు చేసి పెడతావు నేను చెప్పేసి 35 కోట్లతో కుంభకోణం నీ ఢిల్లీ అధ్యక్షుడు ఒప్పందం చేసుకున్న విషయాన్ని మర్చిపోయి సిగ్గు శరం లేకుండా నీతులు వెల్లించే మాటలు వస్తున్నావంటే నిజంగా నిన్ను చూసి ప్రజలు సిగ్గుపడతా ఉన్నారు. అసలు నీకు సిగ్గుందో లేదో అనే విషయం అర్థం కావట్లేదు. కానీ ఇప్పటికైనా నీతులు చెప్పడం మాని తప్పుడు పనులు చేసుకుంటా నీతులు చెప్పే చర్యలు చేపట్టకు, ప్రజలు సహించాలని చెప్పి నేను జయప్రకాష్ నారాయణ హెచ్చరిక చేస్తా ఉన్నాను.